తప్పదేమిటో ఈ బంధాలన్నీ భగవంతుడి పరీక్ష, అందులోంచి నెగ్గాలి. సంసార బంధం నుంచి మాయ నుంచి ఎంత బయటపడదామన్నా ఎప్పటికప్పుడు అది ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఎలాగైనా అందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం, నువ్వు బయటపడకపోయినా బయటపడాలని ప్రయత్నం చేయకపోయినా కేవలం పురాణము శ్రద్ధగా వింటే మాత్రం ఇది నేనేమీ చేయదన్నాడు సంసారం. తామరాకు మీద నీటి బొట్టులో ఉంటావు అన్నాడు వ్యాసుల వారు. ఏమన్నారు? తామరాకు మీద నీటి బొట్టు వేశారు, ఆ నీటి బొట్టు తామరాకుని అంటారు. అలాగే సంసారంలో నువ్వు ఉన్నా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం పురాణ శ్రవణం చేస్తే భక్తితో అటువంటి వాడిని ఈ సంసార బంధం పట్టుకోదు. వాడు తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటాడు. శరీరం విడిచిపెట్టాక ఉత్తమ జన్మైనా వస్తుంది, లేదా సద్గతులైనా వస్తాయి. అందుకని పురాణం వినండోయ్ 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 అని ఎన్ని పురాణాల్లో ఎన్నిసార్లు చెప్పాడండి వ్యాసుడు. ఏకంగాను ఇంకా వేరే ధర్మమే అక్కర్లేదన్నాడు. నువ్వు చేయలేకపోతే నేను ఇది చెయ్యలేదు అది చెయ్యలేదని బెంగ పెట్టుకోకు. అంటే చేయడం మానమని కాదు, అవి చెయ్యలేకపోయినా ఇదొక్కటి చెయ్యి కనీసం. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పురోనృణాం. కృతయుగంలో మానవుడు ధరించడానికి అనేక ధర్మములు ఉన్నాయి, కానీ కలియుగంలో ఒకే ధర్మము. పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మము లేదు. నిత్యం వినండి, పురాణం శ్రద్ధతో రండి. ఇవాళ పద్మాకర్ గారిది అయిపోతే ఇంకో రేపు రత్నాకర్ గారు చెబుతారు, ఆయన అయ్యాక ఇంకో సుధాకర్ గారు చెబుతారు. వృధా చేయకుండా ఏదో ఒకటి వింటూ ఉంటే చాలు, మానవుడు తరించి తీరుతాడు అన్నారు. అందువల్ల వీటిలోంచి బయటపడే ఒకే ఒక్క మార్గం అది. ఈ